హాయ్ అండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు టైలరా, బోటిక్ కొనరా, లేదా ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తప్పకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆల్రెడీ గివ్ అవే గురించి అయితే ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా. ఈ 100 డేస్ 100 వీడియోస్ చూసి కింద కామెంట్స్ చేసే వాళ్ళకి మొదటి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి. ఆ డౌట్స్ అనేది నేను వెంటనే వీడియో రూపంలో మీకైతే షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈరోజు అయితే చాలామంది కస్టమర్స్ అయితే వచ్చారు. అంత బిజీగా ఉన్ననైతే వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే మీకు చెప్పాను కదండి, మీరు బొటిక్ నడుపుతున్నారా, లేదా టైలరా, లేదా చిన్న బిజినెస్ చేస్తున్నారా, ఏ వ్యాపారం చేసినా ఏ చేసినా ఈ వీడియో మీకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక కస్టమర్ రేపిస్తాను అన్న మాట నమ్మి చాలామంది ₹1000 నష్టపోతున్నారు. ఈరోజు మీరు టైటిల్ చూస్తూ ఉంటారు కదా, ఒక అడ్వాన్స్ ఆగిపోవడం వల్ల మనం ఎంత నష్టపోతాము అనేది ఈరోజు వ్లాగ్ అనమాట. అండ్ అసలు అడ్వాన్స్ తీసుకోవడం ఎందుకు, ఎంత ముఖ్యమో, అడ్వాన్స్ తీసుకోకపోతే ఎంత నష్టపోతామో ఒక నిజమైన జీవితంలో మన నిజ జీవిత ఉదాహరణతో ఈరోజు మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ వ్యాపారం గురించి మీ ఆలోచన మారుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక చిన్న ప్రశ్న అయితే మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను. ఏంటంటే, మీరు ఒక డ్రెస్ కుట్టడానికి ఎంత సమయం పడుతుంది అనేది నాకు చెప్పండి. అంటే కొన్ని గంటలు, కొన్నిసార్లు ఒక రోజు కూడా పట్టే అవకాశం ఉంది. నేను స్టార్టింగ్లో అయితే నాకు ఒక రోజు అయితే పట్టిందని చెప్పాను కదా చాలాసార్లు మీకు. నేర్చుకున్న కొత్తలో అయితే ఒక బ్లౌజ్ని మనం కుట్టు వేయడం, మళ్ళీ అది సరిగా రాకపోతే విప్పడం, మళ్ళీ కుట్టేయడం, మళ్ళీ విప్పడం, అట్లా నాకైతే ఒక రోజు ఒక బ్లౌజ్ కుట్టేదాన్ని. తర్వాత ఆ బ్లౌజులు కుట్టేటప్పుడు అయితే ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేది. ఏంటి అసలు అవసరం మనకి ఇదంతా అని చెప్పేసి అనుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అంత చిరాకు పడిన రోజు నుండి ఇప్పుడు నేను ఎన్నైనా కుట్టగలను అనే కాన్ఫిడెన్స్కి అయితే వచ్చేసాను అనమాట. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక్కొక్కసారి ఒక బ్లౌజ్ని ఒక రోజు సగం కుట్టి ఇంకొక రోజు సగం కుట్టి అట్లా 2 రోజులు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. నిజానికి మీ లైఫ్లో కూడా అలాంటి రోజులు ఉన్నాయా లేదా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. కానీ ఈ సమయం మొత్తం మీరు ఎవరికి ఇస్తున్నారు? కస్టమర్కి ఇస్తున్నారు. ఇప్పుడు 2 రోజులు పట్టినా, ఒక రోజు పట్టినా, ఒక గంట పట్టినా కూడా అది కస్టమర్కి మనం మన టైం అనేది ఇస్తున్నాం కదా. అయితే ఆ కస్టమర్ మీ పనికి కనీసం ఒక అడ్వాన్స్ కూడా ఇవ్వకపోతే ఏంటి చెప్పండి? అది నిజంగా సరైన పద్ధతేనా? మీరే ఒకసారి ఆలోచించండి. మనలో చాలామంది టైలర్లు ఒక తప్పు అయితే చేస్తారు. ఏంటో తెలుసా? పర్లేదు, కస్టమరే కదా, ఇంతకాలం వస్తున్నారు కదా, డబ్బులు ఇస్తారులే, తర్వాత ఇస్తారులే అని చెప్పేసి నమ్మేస్తూ ఉంటాము. నిజానికి నా లైఫ్లో కూడా నేను కూడా అలానే చేశాను. ఒక 2 కస్టమర్స్ అయితే నన్ను చాలా మోసం చేశారనమాట. ఇక్కడ షాప్ పెట్టిన తర్వాత అంబర్పేటలో ఉన్నప్పుడైతే అంత గుర్తులేదులేండి. కొంచెం ఒక 8 to 7 years అవుతుంది కాబట్టి, ఇంకెక్కువనే అవుతుంది, 10 years అవుతున్నట్టుంది. ఇక్కడైతే 2 కస్టమర్లు మోసం చేశారు. వాళ్ళ గురించి అయితే చెప్తాను నేను. అయితే 2 కస్టమర్ల గురించి చెప్తాను. 2 కస్టమర్లలో ఫస్ట్ ఒకరైతే నాకు తనైతే పరిచయం అయితే లేదు. నాకు ఒక కస్టమర్ ద్వారా ఆ కస్టమర్ నాకు పరిచయం అయ్యారు. ఇంకా తర్వాత ఆ కస్టమర్ ఎలా అంటే, నేను అప్పుడు ముక్కలు సారీస్ కానీ అవి ఇవి తీసుకొచ్చేదాన్ని కాబట్టి అవి తీసుకున్నది, బ్లౌజులు కూడా కుట్టించుకుంది. బ్లౌజులు డబ్బులు ఇస్తాను అక్క అని చెప్పేసి అన్నది. ఇంకా నాకు తనను పరిచయం చేసినామా, నాకు రెగ్యులర్ కస్టమర్, నాకు కొంచెం క్లోజ్ అనమాట. ఇంకా దాంతో సరేలే అన్నట్టుగా నేను నమ్మాను. ఇంకా తర్వాత ఎన్ని రోజులకు కూడా అసలు డబ్బులే ఇచ్చలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఇస్తక్క అంటుంది, ఇవ్వట్లేదు. ఈ మధ్యలో అమ్మాయి ఏమో తను అడిగినా కూడా అంతేమో అలానే చెప్తుంటా. ఆమె మీద సీరియస్ అవుతుందంట. నేను తిరిగి అడిగినా కూడా తిరి మీద సీరియస్ అవుతుంది. ఇంకేం చేయాలి పాపం, మధ్యలో ఇరుక్కున్నందుకు ఆమె నేనంటే ఏమొస్తుంది అని చెప్పేసి ఇక నేను ఆమెను అడగడం మానేసి ఇక ఈమెకు ఫోన్ చేసినా కూడా ఈమె అంతే, ఇంకా ఇస్తానక్క అని ఫోన్ చేసేది. ఫోన్లో మాట్లాడేది. తర్వాత ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం మానేసింది. తర్వాత మెసేజ్ చేసేదాన్ని. ఒక్కొక్కసారి మెసేజ్కి రిప్లై ఇచ్చేది. తర్వాత మెసేజ్లో కూడా రిప్లై ఇచ్చడం మానేసింది. ఇక లాస్ట్కి అయితే ఫోన్ కలవకుండా పెట్టేసింది. అసలు ఎంత కోపం వచ్చిందంటే నాకు, నా కష్టము, నా డబ్బులు తీసుకొని నన్ను ఇన్నిసార్లు ఫోన్లు చేపిస్తుందని చాలా బాధ అనిపించింది. తర్వాత ఒకసారి గట్టిగా తిట్టేశాను. నేను ఇంటికి వచ్చేసి నేను గొడవ చేస్తాను అని చెప్పేసి అనేసరికి ఇంకా వాళ్ళ ఆయనకి తెలిస్తే మళ్ళీ తనని కొడతాడో తిడతాడో అని చెప్పేసి కొన్ని డబ్బులు ఇచ్చింది. అలా నాకు కొన్ని ఇచ్చింది. అప్పటికి కూడా ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఇంకా అప్పటికి ఒక 150 మోసమే చేసింది. ఇక సరేలే అన్నైతే ఇచ్చేసింది కదా, అయిపోతే పోనీ అని చెప్పేసి నేను వదిలేసాను అనమాట. ఒక కస్టమర్ అలా అయిపోయారా. ఇంకొక కస్టమరు తనైతే నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా అంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను.
తనైతే ఎంత అమాయకురాల్లాగా ఎంత నమ్మకంగా నా దగ్గరికి వచ్చి డైలీ వస్తూ ఉండేది. డైలీ కనీసం అమ్మకి బ్లౌజ్ వేసుకోవడానికి సైజ్ ఇవ్వడానికి కూడా సైజ్ బ్లౌజ్ కూడా లేకుండే అంటే మీరు అర్థం చేసుకోండి. సైజుకి ఇవ్వడానికి కూడా తన దగ్గర సైజ్ బ్లౌజ్ కూడా లేకుండా నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ టైము బాడీ మెజర్మెంట్స్ తీసుకోక నా దగ్గర వేసుకోవడానికి కూడా సరిగ్గా బ్లౌజులు లేవు అని ఒక 2 బ్లౌజ్ పీసులు తీసుకొని వచ్చింది అంతే. ఇంకా అయ్యో పాప అని చెప్పేసి నేను ఏం చేశానంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఇంకా బ్లౌజులు అయితే 2 కుట్టాను. 2 కుట్టిన తర్వాత ఒకటి ఫస్ట్ కుట్టించాను. ఒకటి కుట్టి అక్క నాకు ఈరోజు సాయంత్రం వరకు అన్నట్టు ఒకటి కుట్టించేసాను. ఇంకా తీసుకెళ్ళింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చింది ఇంకొక బ్లౌజ్ కూడా తీసుకెళ్ళింది. అప్పుడు మాత్రం కరెక్ట్గానే నేను అడిగిన డబ్బులు అయితే ఇచ్చేసింది. ఇక తర్వాత కొంచెం తక్కువనే చేసి కూడా ఇచ్చేసాను అనమాట బ్లౌజులు. సరే అని చెప్పేసి అమౌంట్ అయితే ఇచ్చేసింది. అలాగే తర్వాత రెగ్యులర్గా వస్తూ ఉంది. తర్వాత మళ్ళీ ఒక 2-3 బ్లౌజులు తీసుకొచ్చింది. అప్పుడు కూడా కొంచెం తక్కువ చేయక్క అంటే ఎవరైనా తక్కువ చేస్తాం కదా కొంచెం, ఎందుకంటే చూడ్డానికి అట్లా ఉంది కదా. ఇంకా అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను తక్కువ చేసుకుంటూ కుట్టేశాను. తను ఏంటంటే స్కూల్లో ఆయాగా అట్లా చేస్తుందనమాట. జాబ్ పని లేదక్క, ఏదైనా పని ఉంటే చెప్పు, ఎక్కడైనా ఉంటే చెప్పు అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉండేది. ఇంకా అలా నా దగ్గరికి రోజు వస్తా పోతా ఉండేది. రోజు ఏదో ఒకటి కుట్టించుకునేది 2-3 రోజులకు ఒకసారి. ఇక డబ్బులు కూడా అట్లా కొన్ని ఇచ్చేది, కొన్ని ఆపేది. అట్లా మొత్తానికి ఒక 3,000 ఏమో అయినాయి. ఆ 3,000 సరే ఇస్తుందిలే, తన దగ్గర లేవు కదా కొన్ని ఇమ్మని చెప్పేసి కూడా అన్నాను. ఒక్కసారి నీ దగ్గర ఉండవు కదా, కొన్ని ఇస్తా ఉండు అని చెప్పేసి అన్నాను. అప్పుడు బ్లౌజులు నావే, సారీస్ నా దగ్గరే తీసుకొని లైనింగ్లు వేసి నేను కుట్టిస్తే ఆ 3,000 కంప్లీట్ అయినాయి. 3,000 అయిపోయిందనమాట అప్పు. ఇక కథమండి అప్పటి నుండి నాకు అసలు కంటపడే మానేసిందనమాట. చివరికి ఫోన్ చేస్తే కొన్ని రోజులు రేపు వస్తాక్క కుదరలేదు, పని దొరకలేదు అని చెప్పడు. నేను ఆ పనికి పోతున్నా, ఇంకా సాలరీ ఇవ్వలేదు అని చెప్పేసుడు. అట్లా చెప్పేసరికి సరే ఇస్తుంది కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. చివరికి వస్తే ఇంకేమైందంటే ఫోన్ చేసుడు కూడా ఫోను లిఫ్ట్ చేసుడు కూడా మానేసింది. తర్వాత నాకు చాలా కోపం వచ్చేసి మెసేజ్ చేద్దామంటేనేమో తనకి అంత చదవడానికి రాదనమాట. వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా రిప్లై లేదు. ఇంకేం చేద్దామని చెప్పేసి ఇక చూశాను, సరే ఇటు వస్తుందేమో అని చెప్పేసి రోజు ఇటు నుండి తిరిగే మనిషి ఇక నేను డబ్బులు అడుగుతున్నానని చెప్పేసి నా షాప్ దగ్గర రావడం కూడా మానేసింది. అటు సైడ్ నాకు అసలు కనిపించడమే మానేసింది. ఇంకా తర్వాత కొద్ది రోజులకు తెలిసింది తను ఇంకో షాప్లో కూడా అట్లనే అప్పు చేసిందంట. తనేమో ఆ షాప్ ఆమె మొబైల్ గుంజుకోవడానికి కూడా ట్రై చేసిందంట, కానీ ఇవ్వలేదంట. తర్వాత మొబైల్ గుంజుకుంటుందని చెప్పేసి డబ్బులు ఇచ్చేసిందంట. అట్లా చేసిందన్న విషయం నాకు తెలిసింది, వేరే వాళ్ళు చెప్పారు. ఆమె ఆ షాప్లో కూడా అట్లా చేసిందంట అని చెప్పేసరికి నేను అమ్మ ఇంత బాగా నన్ను అక్క నీ దగ్గర ఏమైనా పని ఉన్నా కూడా నేను చేస్తాను అక్క, నీ ఇంట్లో అంట్లైనా తోముతాను అక్క అన్న మనిషి చివరికి ఎంత ఫ్రాడ్ చేసిందంటే నమ్మకంగా ఉండి నేను పాపం అనిపించింది నాకు. ఇక తర్వాత ఇంక ఇట్లా జరిగింది, ఆమె మొబైల్ తీసుకుంటే ఆమె డబ్బులు ఇచ్చేసింది అని చెప్పేసరికి నువ్వు కూడా ఇంటికి వెళ్ళు ఇస్తుంది అంటే నాకు ఎందుకో ఇంటికి వెళ్ళాలంటే నచ్చదు. ఒకరింటికి వెళ్ళి నా డబ్బులు నేను అడగాలన్నా కూడా నాకు ఏదోలా ఉంటుంది. అలాంటిది ఇంటికి వెళ్ళమని అన్నా కూడా నేను వెళ్ళలేదు. సరే కనిపించకపోతుందా అని చెప్పేసి ఒకరోజు అయితే మాకు ఇంటి దగ్గర మార్కెట్ జరిగితే ఆ మార్కెట్లో అయితే కనిపించింది. సడన్గా నేను కనిపించి అడిగాను, ఏమైంది ఇన్ని రోజులు అవుతుంది కదా, డబ్బులు 2-3 నెలలు అవుతుంది ఇంతవరకు ఇవ్వలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేవు అని అంటే ఇంకా తర్వాత అక్క నేను వారం రోజులలో ఖచ్చితంగా ఇస్తాను అక్క అని చెప్పేసి వాళ్ళ పాప మీదుగా ప్రామిస్ చేసేది. మేము పాప మీద ఎందుకు వేస్తున్నాం అని అన్నా కూడా వినకుండా మా పాప మీద ఉట్టక్క ఖచ్చితంగా వారం రోజులు తెచ్చిస్తా అన్నది. సరే అని చెప్పేసి నమ్మి వచ్చానా. ఇంతవరకు డబ్బులు లేదు. ఇక వాళ్ళు ఆ రూమ్ కూడా కాల్ చేసి వెళ్ళిపోయారంట. ఇక నాకు అడ్రస్ కూడా తెలియదు. నాకు రూమ్ కాల్ చేసిన విషయం తెలియక నేను ఒక ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళేసరికి అప్పుడు రూమ్ కాల్ చేశారని చెప్పారు. అంతకుముందు వెళ్ళినా బాగుండేది అనిపించింది. ఇక సరేలే అని వదిలేసాను అనమాట. ఇప్పటికీ తన నెంబర్ కానీ ఏది కానీ నా దగ్గర లేదు. నెంబర్ ఉన్నాయి, తను లిఫ్ట్ చేయట్లేదు, బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది అనమాట, ఎవరితోనో పెట్టించేసింది. ఇదిగోండి అట్లా జరుగుతాయి అనమాట. అందుకే చెప్తున్నాను అసలు అడ్వాన్సు ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. ఇక మనం కుట్టొద్దు. నాకు ఒక సిస్టర్ కూడా చెప్పారు, ఒక షాప్ ఆమె, నాకు షాప్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. అయితే ఏమైందంటే ఒక ఆమె తన దగ్గరికి వచ్చేసి ఒక 4 డ్రెస్సులు కుట్టివ్వండి, నాకు చాలా అర్జెంట్ ఉంది, ఫంక్షన్ ఉంది 3 రోజుల్లో అని చెప్పేసి అన్నదంట. సరే అని చెప్పేసి ఆ టైలర్ అయితే నమ్మి ఇంకా రాత్రి పగలు తేడా లేకుండా ఇంట్లో వాళ్ళతో కూడా సరిగా మాట్లాడకుండా మరీ కస్టమర్కి టైం ఇవ్వాలి కదా అని చెప్పేసి కుట్టించిందట. 3 రోజుల తర్వాత డ్రెస్సులు రెడీ అయినాయి అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడేసరికి మాట్లాడదాం అనుకునేసరికి కస్టమర్ అట లిఫ్ట్ చేయలేదంట. తెల్లారి మళ్ళా రోజు చేసి కూడా చేసిందట. ఫోన్ చేస్తే
అస్సలు లిఫ్ట్ చేయలేదంట. ఒక వారం తర్వాత కూడా చేసిందట, అయినా కూడా రాలేదు. వారం రోజుల దాకా చూసిందట, అస్సలు రాలేదు. చివరికి తెలిసింది ఏంటంటే ఆ కస్టమర్ ఇంకో షాప్లో డ్రెస్సులు కుట్టించుకొని వేసుకుందంట. ఈ షాప్కి ఇచ్చిన డ్రెస్సుల గురించి మర్చిపోయింది. ఇప్పుడు ఆ టైలర్ పరిస్థితి ఏంటి చెప్పండి? సమయం పోయింది, కష్టం పోయింది, డబ్బు పోయింది, మానసికంగా చాలా బాధపడింది. ఇప్పుడు అదే పరిస్థితి ఒక 1000 రూపీస్ అడ్వాన్స్ తీసుకొని ఉంటే కనీసం కొంత డబ్బు చేతిలో ఉండేది కదా, కస్టమర్ కూడా సీరియస్గా ఉండేది. అసలు అడ్వాన్స్ అంటే ఏమిటి? ఇది కస్టమర్ నమ్మడం లేదని కాదు, ఇది వ్యాపారానికి ఇచ్చే నిజంగా గౌరవం ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేశారా? ముందు అడ్వాన్స్ ఇల్లు కట్టించారా? ముందు అడ్వాన్స్ ఇచ్చారా? ఇల్లు కట్టించారా? ముందు అడ్వాన్స్. ఇప్పుడు లేదంటే ఒక క్యాటరింగ్ బుక్ చేశారా? ముందు అడ్వాన్సే ఇస్తారు. ఫోటోగ్రాఫర్ని బుక్ చేశారా? ముందు అడ్వాన్స్ ఇస్తారు. అయితే టైలర్ మాత్రం ఎందుకు అడ్వాన్స్ తీసుకోకూడదు? అసలు ఒక విషయం గుర్తుంచుకోండి, కస్టమర్ డ్రెస్ మాత్రమే ఇవ్వలేదు, మన సమయాన్ని కూడా బుక్ చేసుకున్నట్టే కదా వాళ్ళు, మీ అనుభవాన్ని కూడా బుక్ చేసుకున్నట్టే, మీ పనిని కూడా బుక్ చేసుకున్నట్టే కదా. మీ సమయం కూడా ఒక విలువైన ఆస్తే కదండి. ఒకసారి పోయిన సమయం తిరిగి రాదు, మీకు చాలాసార్లు చెప్పాను. మనం డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ నష్టపోయిన సమయాన్ని మాత్రం తిరిగి కొనలేము. చాలామంది ఇలా అంటారు, అడ్వాన్స్ అడిగితే కస్టమర్ పోతారేమో అని చెప్పేసి. నేను ఒక ప్రశ్న అడుగుతానండి, అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడని కస్టమరు రేపు మొత్తం డబ్బులు సరిగా ఇస్తారని చెప్పేసి గ్యారంటీ ఏంటండి? నిజం ఏంటంటే మంచి కస్టమర్ ఎప్పుడు అడ్వాన్స్ ఇవ్వడానికే ఇబ్బంది పడడు. ఎందుకంటే ఇది ఒక సాధారణ బిజినెస్ రూలు అని అతనికి తెలుసు. మరో కథ కూడా చెప్తానండి మీకు. ఒక బొటిక్ కొనరు చాలా సంవత్సరాలు అడ్వాన్స్ తీసుకోలేదంట. తర్వాత ఒక నెలలో 3 ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయి, దాదాపు 15,000 నష్టం వచ్చింది. ఆ రోజు నుంచి ఒక రూల్ పెట్టుకున్నారంట, ఏంటని 50% అడ్వాన్స్ లేకుండా ఒక్క పని కూడా చేయకూడదు అని చెప్పేసి. మొదట కొందరు ఆశ్చర్యపోయారు, కొంతమంది ప్రశ్నించారు కూడా. కానీ తర్వాత ఏమైందో తెలుసా? ఆర్డర్లు తగ్గలేదు, క్యాన్సిల్ కూడా తగ్గిపోలేదు, నష్టాలు కూడా తగ్గిపోయాయి, ఆదాయం పెరిగింది. ఎందుకంటే నియమాలు ఉన్న వ్యాపారాన్ని కస్టమర్లు ఎక్కువగా గౌరవిస్తారు. అడ్వాన్స్ ఎలా అడగాలి? చాలా సింపుల్ మేడం, మా షాప్ స్టార్ట్ చేసినప్పుడు నేను 50% అడ్వాన్స్ అయితే తీసుకుంటాము, మిగతా మొత్తం మీరు బ్లౌజులు కుట్టిన తర్వాత ఇవ్వండి అని చెప్పేసి మర్యాదగా చెప్పండి, అంతే. మీరు ఎవరికి ఉపకారం చేయడం లేదు, మీరు మీ పనికి విలువ అడుగుతున్నారు, అంతే. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ కష్టానికి విలువ ఇవ్వండి, మీ సమయానికి కూడా విలువనివ్వండి, మీ బిజినెస్కి కూడా విలువనివ్వండి. ఎందుకంటే కస్టమర్ డ్రెస్ మర్చిపోవచ్చు, కస్టమర్ మాట మర్చిపోవచ్చు, కస్టమర్ ఫోన్ ఎత్తకపోవచ్చు, కానీ మీ నష్టం మాత్రం నిజంగానే ఉంటుంది కదా. అందుకే అడ్వాన్స్ అనేది డబ్బు కాదు, మీ కష్టానికి ఇచ్చే రక్షణ అనుకోండి. అడ్వాన్స్ అనేది అనుమానం కాదు, అది తెలివైన వ్యాపార నిర్ణయం. అడ్వాన్స్ తీసుకునే టైలర్లు నష్టాలను తగ్గించుకుంటారు. అడ్వాన్స్ తీసుకునే టైలర్ల అనుభవాల గురించి చాలా నేర్చుకుంటారు. నేనైతే నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాను కదా, నేను అడ్వాన్స్ తీసుకోకపోవడం వల్లనే అట్లా జరిగింది. ఇంకొక కస్టమర్ కూడా అలానే చేశారు. ఎలా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారనమాట. అమ్మాయిలో మ్యారేజ్ అయింది. ఒక అమ్మాయి ఏమో తన దగ్గర క్లాత్ తీసుకొని వచ్చింది, స్పేస్ సిల్క్ క్లాత్. అప్పుడు క్లాత్ తీసుకొచ్చి ఫ్రాక్ కుట్టా అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి వాళ్ళు కొత్త కస్టమర్స్, తనకి ఫ్రాక్ కుడతా అని చెప్పాను. తనతో పాటు వచ్చిన ఇంకో కస్టమర్ ఏంటంటే, మన దగ్గర స్పేస్ సిల్క్ క్లాత్లు కూడా ఉంటాయి కదా, ఈమె తెచ్చిన క్లాత్ కంటే మన దగ్గర ఉన్న క్లాత్ ఇంకా మంచి క్వాలిటీ బాగుంది, షైనింగ్ అని చెప్పేసి తన ఫ్రెండ్ కూడా నాకు కూడా ఒక క్లాత్ ఇయ్యక్క నేను కూడా కుట్టించుకుంటాను అని చెప్పేసి బాడీ మెజర్మెంట్స్ అప్పటికప్పుడు ఇచ్చి వెళ్ళిపోయింది, డ్రెస్సులు కుట్టండి అని చెప్పేసి. తీరా ఇద్దరు వచ్చి 2 డ్రెస్సులు, అంటే నేను అడ్వాన్స్ తీసుకోకపోవడమే అక్కడ మైనస్ అయింది. ఏమైందంటే ఈ మనకి క్లాత్ ఇచ్చి కుట్టించుకునే అమ్మాయి వచ్చి తన డ్రెస్ తను డబ్బులు కట్టి తీసుకెళ్ళింది. కానీ ఇంకొక అమ్మాయి తను నాకు అడ్వాన్స్ ఇవ్వలేదు కదా, తను మాత్రం రాలేదు. నేను అడిగాను తినండి ఎందుకు రాలేదు అని అంటే, ఏమో అక్క తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, వీళ్ళ అమ్మ వాళ్ళు కదా ఇక్కడ ఉండేది, వీళ్ళ అమ్మ వాళ్ళని అడగాలి, వాళ్ళకేం తెలియదు, తనేమో నాకు ఇప్పుడు వద్దులే అని చెప్పేసి అన్నది నాతోనే అని అన్నది. చివరికి ఇక్కడ అంటే మనల్ని ఫ్రాడ్ చేసినట్టు కదా, మనమే అక్కడ బుక్ అయిపోయినాం. మనం ముందు క్లాత్కి అడ్వాన్స్ తీసుకున్నాం అనుకోండి, క్లాత్కి డబ్బులు ఇచ్చినాం కదా అని చెప్పేసి భయంతోనైనా వచ్చి తీసుకెళ్ళేది. నేనేంటంటే క్లాత్కి సరే ఇస్తుంది కదా అని చెప్పేసి నమ్మి తీసుకున్నందుకు క్లాత్ నష్టపోయినా, లైనింగ్ నష్టపోయినా, కుట్టిన సమయం నష్టపోయినా నేను. అలా జరిగింది. అందుకే ఎప్పుడైనా అడ్వాన్స్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా ఖచ్చితంగా అడ్వాన్స్ తీసుకోవాలి సగమైనా, అప్పుడే మన బిజినెస్ అనేది మంచిగా ఎదుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఆ డ్రెస్ అయితే ఇప్పుడు సేల్ అయిపోయింది లేండి, వేరే వాళ్ళకి సేల్ చేసేసాను నేను. ఒకవేళ సేల్ కాకపోతే నా పరిస్థితి ఏంటి? ఎంత నష్టపోయినట్టే కదా, నేను కనీసం ఒక 1,500 అయినా నేను నష్టపోయినట్టే. అందుకని మీరు ఎప్పుడు అలాంటి వాటికి అసలు మోసపోవద్దు. మీరు అలాంటి వాటిని
నమ్మొద్దు. ఖచ్చితంగా మీరు అడ్వాన్స్ తీసుకోండి. నమ్మకమైన వాళ్ళైతేనేమో చూడండి, లేదంటే ఫస్ట్ కస్టమర్ మాత్రం అంటే ఫస్ట్ వచ్చిన కస్టమర్స్ మాత్రం అడ్వాన్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అస్సలు నమ్మొద్దు ఎవరిని. అందరూ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు మాత్రమే జెన్యూన్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళని గుర్తుపెట్టుకొని అంతా మనం అనుకున్నట్టు జరిగేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియో